భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. టెర్మినల్ భవనంలో ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ వరద గుప్పెట్లో చిక్కుకుంది. వరద ఉధృతికి విలీన మండలాలు జలమయం అయ్యాయి. కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంతో స్వయంగా రైతులే రంగంలోకి దిగారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో చెక్ డ్యాం, కాలువలకు మరమ్మతులు చేసి సాగునీటిని పొలాలకు మళ్లించేందుకు శ్రమదానం చేశారు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో మరుట్ల గ్రామ రైతులు విద్యుత్ సమస్యలపై ఆందోళనకు దిగారు. నెల రోజులుగా 3-ఫేజ్ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ సబ్స్టేషన్ వద్ద నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో సలాబత్పూర్ అంతర్రాష్ట్ర అబ్కారీ చెక్ పోస్టులు విధులు నిర్వహిస్తూ ఉన్న కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై విచారణ చేపట్టిన అధికారులు విధుల నిర్వహణలో లోపాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. జగిత్యాల జిల్లాలో భారీగా ధాన్యం అక్రమాలు వెలుగు చూశాయి. విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో 3 రైస్ మిల్లర్లో ప్రభుత్వ సీఎంఆర్ ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి మళ్లించినట్లుగా గుర్తించారు. హైదరాబాద్లోని బాలాపూర్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 4 రోజుల పసికందును 5 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించింది ఓ మహిళ. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. గృహ వినియోగదారులకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఇటలీలో నేఫల్స్ నగరాన్ని భూకంపం కుదిపేసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.